హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, ఘట్కేసర్లో వర్షం ముంచెత్తుతోంది. తార్నాక, సికింద్రాబాద్, జగద్గిరిగుట్టలో వర్షం పడుతోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్ లో వర్షం కురుస్తోంది. యూసఫ్గూడ, పంచగుట్ట, అమీర్పేటలో కూడా వర్షం కురుస్తోంది. ఇక బేగంపేటలో భారీ వర్షం ముంచెత్తింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్లోనూ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రహదారులపై నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు వికారాబాద్ లో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది అన్నది మనం స్క్రీన్ మీద చూడొచ్చు. నాంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఇటు పాత బస్తీలో కూడా వర్షం ముంచెత్తింది. అటు అల్వాల్లో పరిస్థితిని మనం చూడొచ్చు. రోడ్ల మీద నీళ్లు నిలిచేంత వర్షం అక్కడ కురుస్తోంది. ఇక ఇటు ఉప్పల్లో కూడా ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి, పాత బస్తీ, అల్వాల్ అలాగే ఉప్పల్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రాంతాల్లో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. బేగంపేటలో అయితే భారీ వర్షం ముంచెత్తింది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్లో కూడా వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రహదారులపై నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వికారాబాద్ లో కూడా వర్షం కురుస్తోంది. ఇటు రాజేంద్ర నగర్ లో పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉన్నట్టుండి భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది అక్కడే ఆగిన పరిస్థితిని కూడా చూడొచ్చు. మరికొంతమంది వర్షంలోనే తడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక ఎల్బీ నగర్ లో సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్లపై నీరు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. వాహనదారుల ఇక్కట్లు కూడా మనం చూడొచ్చు. ఇటు ఉప్పల్, అల్వాల్లో కూడా సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. ఉప్పల్లో కాస్త ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. టీవీ9 స్క్రీన్ మీద మనం చూడొచ్చు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, ఉప్పల్లో పరిస్థితిని చూడొచ్చు. భారీ వర్షం కారణంగా ఇంటికి చేరే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే వాళ్ళ ఇబ్బందులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్లో సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. భారీ వర్షం పడుతోంది. ఇక అల్వాల్లో కూడా రోడ్లపై నీరు నిలిచేంత వర్షం అక్కడ కురుస్తూ ఉంది. ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. వాహనాలు మెల్లగా కదులుతున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇలా భారీ వర్షం ముంచెత్తింది. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, ఘట్కేసర్లో కూడా వర్షం కురుస్తోంది. తార్నాక, సికింద్రాబాద్, జగద్గిరిగుట్టలో కూడా వర్షం పడుతోంది. ఇటు నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్ లో వర్షం కురుస్తోంది. యూసఫ్ కూడా, పంచగుట్ట, అమీర్పేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇక ఇటు బేగంపేటలో కూడా భారీ వర్షం ముంచెత్తింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్లో కూడా వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రహదారులపై నీరు నిలిచిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వికారాబాద్ లో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఇక జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వెంటనే రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నీరు నిలవకుండా వెంటనే అలర్ట్ అయిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. 2 వీలర్స్ లో వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ వర్షం పడుతోందో మనం ఒకసారి చూద్దాం. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, ఘట్కేసర్లో వర్షం కురుస్తోంది. ఇక ఇటు తార్నాక, సికింద్రాబాద్, జగద్గిరిగుట్టలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్ లో కూడా వర్షం కురుస్తోంది. యూసఫ్ కూడా, పంచగుట్ట, అమీర్పేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం కారణంగా వాహనదారులు, నడిచి వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాహనాల్ని పక్కకు ఆపుకుని వర్షం ఎప్పుడు ఆగుతుందా అని వేచి చూస్తున్న వాళ్ళు కొందరైతే వర్షంలోనే తడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు మరికొందరు ఇలా రోడ్ల మీద నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చింది. భారీ వర్షం కారణంగా
నగరంలో నెలకొన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటు బేగంపేటలో కూడా భారీ వర్షం ముంచెత్తింది. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే మాదాపూర్, మియాపూర్లో కూడా వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రహదారులపై నీరు చేరిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్లో కూడా వర్షం కురుస్తోంది. మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏ ప్రాంతాల్లో వర్షం ఏ విధంగా కురుస్తోంది, వర్షం కారణంగా అక్కడ పడుతున్న ఇబ్బందులు కానీ రోడ్ల మీద వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయిందో మనం చూస్తున్నాం. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది కొన్ని ఏరియాస్లో అలర్ట్ అయ్యి అక్కడ వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా వాళ్ళు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్న దృశ్యాల్ని కూడా ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా 2 వీలర్స్ పై వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీగా కురుస్తోంది వర్షం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని మనము స్క్రీన్ మీద చూడొచ్చు. ముఖ్యంగా ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, ఘట్కేసర్లో వర్షం ముంచెత్తుతోంది. భారీ వర్షం కురుస్తోంది అక్కడ. ఇక ఇటు తార్నాక, సికింద్రాబాద్, జగద్గిరిగుట్టలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నారాయణ్ కూడా, హిమాయత్ నగర్, అబిడ్స్లో కూడా వర్షం కురుస్తోంది భారీగా. యూసఫ్ కూడా, పంచగుట్ట, అమీర్పేట్లో కూడా వర్షం కురుస్తోంది. ఈ ఏరియాస్లో ఈ టైంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఆఫీస్ల నుండి ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఇదే సమయంలో వెళుతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ మామూలుగానే తీవ్రంగా ఉంటుంది. సో ఇదే టైంలో వర్షం కురవడంతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు, నడిచి వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక బేగంపేటలో కూడా భారీ వర్షం ముంచెత్తుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక అమీర్పేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది. అక్కడ నుంచి పరిస్థితిని రైట్ పంజాగుట్టలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కొన్ని చోట్ల రహదారులపై నీరు చేరిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం ఏ ప్రాంతాల్లో వర్షం కారణంగా ఎటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది అన్నది. సో పంజాగుట్టలో వర్షం కురుస్తోంది భారీగా. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ వర్షం, మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా 10 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది. ప్రధానంగా మనం చూస్తే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, మియాపూర్, ఖైరతాబాద్, లగడీకాపుల్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మన ఉప్పల్, హిమాయత్ నగర్, అదేవిధంగా పాత బస్తీకి సంబంధించిన చాలా ఏరియాల్లో సడన్గా సడన్గా ఒకటేసారిగా భారీ వర్షం నమోదైంది. అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. ఒకటేసారిగా భారీ వర్షం నమోదు కావడంతో మనం చూస్తే నగరంలోని చాలా ప్రధాన కూడల్లో వర్షపు నీరు నిలబడిపోయింది. అదేవిధంగా విధులు ముగించుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా వర్షం పడడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రధానంగా ఇప్పుడు మనం పంజాగుట్ట ఏరియాలో ఉన్నాము. ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు ఇంత వర్షానికే, అంటే 10-15 నిమిషాలు కురిసిన వర్షానికే ఇంత వర్షపు నీరు ఇక్కడ నిలబడిపోయింది. అదేవిధంగా చాలామంది వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడడంతో చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది, అంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అంటే వర్షం పడే సూచనలు మళ్ళీ అర్ధరాత్రి కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. కెమెరా పర్సన్ వెంకటస్వామితో అనిల్, టీవీ9 హైదరాబాద్.